చెప్తాను సంగతి. దోమలు చల్లగా ఉన్నాయి. ఏమైంది డాడీ, అంత పర్సెంట్ చూస్తాను నన్ను? ఏం లేదు, ఇందాక ముక్కులల్లా చెవులలో ఏదో కట్టి పుల్ల పెట్టి గెలిగినట్టు అనిపించింది. ఎవరు నువ్వా? నేను కాదు, ఈగలో దోమలో నావేనెందుకు నెట్టేస్తాను నువ్వు? మరి నాకేదో ఎవరో పుల్ల పెట్టి ఇట్లా చెవులలో ముక్కులలో పెట్టినట్టు అనిపించింది. నువ్వా ఎందుకు కొంప తీసి? నాకు తెలిసే నువ్వే అని. నువ్వే కావచ్చు, నాకేదో తేడా కొడుతుంది. లేకుంటే ఇప్పుడు ఈగలెక్కడి దోమలెక్కడి. నాకు తెలుసు నువ్వే ఏదో చేసినట్టున్నావు. డాడీ ఇదిగో పుల్ల, నీ ముక్కలలో నీ చెవులలో పెట్టింది గెలికింది నేనే. నాకు తెలిసే నువ్వే అని ఈ సంగతి చెప్తుండు. అమ్మా నా బిడ్డ ఇంత పని చేసిందా? నేనేమనుకున్నా తెలుసా? ఏదో ఈగలో దోవలు అనుకున్నా, కానీ మళ్ళీ డౌట్ వచ్చింది నా బిడ్డ అని. అమ్మ దేవుడు దీని సంగతి చెప్తుండు. ఆగు, అమ్మ నాకు ఎరికేనే. ఏమేం సార్ ఎందుకు ఉరుకొస్తున్నావు? ఏం లేదు అక్క, మా డాడీ ఉరికొచ్చి కొడుతుండు. అవునా, మీ డాడీ కొట్టడానికి వస్తుందా? ఎందుకు? ఫస్ట్ కూర్చో. ఏం లేదు అక్క, మా డాడీ వట్టట్టుగానే కొట్టడానికి వస్తుండు. మీ డాడీ ఉట్టి ఉట్టి కొట్టాడు కానీ నువ్వేమో తీట పని చేసినా ఎందుకే కొట్టడానికి వస్తుండు. నేను చెప్పాను అక్క, కావాలంటే నీ మీద ఒట్టు. అమ్మో నా పైన ఒట్టేకు, నువ్వేమో తీట పని చేసినావచ్చు. నాకేమో అయితే ఎట్లా? నా ముచ్చట తీసి పెట్టి కానీ నీకు బిస్కెట్లు కావాలా అక్క? కావాలి. సరే అక్క ఇస్తా. ఇదిగో అక్క మీ చెల్లి. నేను తిన్నా అక్క, మీకోసమే పట్టుకొచ్చిన ఇవి. సహస్రా బిస్కెట్లు మంచిగా ఉన్నాయి, ఎక్కడ కొనుకొచ్చినావు? మా నాన్న కొనుకొచ్చింది అక్క. ఒక్కొక్క బిస్కెట్లు ఇస్తే మంచి బిస్కెట్లు అనుకొని లప్ప లప్ప తిన్నారు. ఇప్పుడేమో రిలేషన్ కావచ్చు. బాబా బాబా మంచి పని మంచి పని. అగో ఇక్కడ కూర్చున్నది రాజేష్ బాబు అనుకుంటా. ఒకసారి మందలిద్దాం. మందలిస్తే ఏమనుకుంటాడో ఏమో. నాకు అసలే ముక్కు మీద కోపం బాగా ఎక్కువ. సరేలే మందలిస్తా. నమస్తే మామ, ఏం చెప్తాను? ఏం చెప్తానన్నా? కళ్ళు కనబడతలేవా? చూసుకుంటేనే ఏం చెప్తానని అంటాను. అయ్యో మామ, నేనేమన్నా నా వెనుక కోపానికి వస్తున్నా? మరి నేను అడి పనులు తినేది కళ్ళకి కనిపిస్తలేదా? నా కళ్ళకి కనిపిస్తుంది కానీ ఏదో పెద్దోళ్ళని మందలు ఇవ్వాలి కాబట్టి మందలు ఇచ్చిన. పో నేను అడి పండు తినాలి. మంది ముందర తింటే నా జిట్టు తాకుతుందమ్మా. వద్దు పో. ఇలా చూస్తాను, నాకు చిన్నపిల్లల ముందట అడి పండ్లు తింటే పెద్ద జిట్టు తాకుతుంది. ఎందుకంటే మీలాంటి చిన్నపిల్లలకు ఆశ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అందుకే పో అంటన్నా. పోనాడు. ఏంది మామ నన్ను గంట మాట అంటావా? నేను చూస్తే నీకు జిట్టు తాకుతారా? అబ్బో మంచిగానే ఉన్నావు. నిన్నే కాదు, నేను ఎవరినైనా గట్టినా అంట. పో
నీ సంగతి చెప్తుండే మామ. నీ అట్టి పనులు గుంజుకొని పోతే నిస్సక్కవుతావు. నాకు నీ పని చెప్తా. అమ్మా డాడీ నేను సీఎం తాత వాళ్ళ ఇంటికి పోయేస్తా. సరే జల్దీ పోయిరా. ఆడుకుంటా అబద్ధాలు చెప్పుకుంటా అటే ఉండేవు. ఇలా స్కూల్కి పోవాలి. స్కూల్ ఎగ్గొట్టేవు మరి. జల్దీ పోయిరా. నేనేం స్కూల్ కొట్టొద్ది. సరే బాయ్ డాడీ. బాయ్ బాయ్. జల్దీ పోయిరా మరి. సరే బాయ్. బాయ్. తాత రమ్మన్నాడు కదా. తాత ఓ తాత లే తాత. తాత పొద్దెక్కిందిలే, పని పోవా? ఎవరు? అమ్ములు నీకెందుకు పిల్ల? నువ్వు నాడు ఏంటి? నాకెందుకో, నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది. నాకు టిఫిన్ పట్టుకురాపో. నాకు తెలియదు, నాకు ఆకలి అవుతుంది. టిఫినా? టిఫిన్ లేదేం లేదు నాడు వినిచ్చి. అయినా మీ అమ్మ అన్నం అనలేదా? మా ఇంటికి వచ్చి టిఫిన్ గిఫిన్ అంటాను. పో మీ ఇంటికి అన్నం మీరు లేదు, మీ డాడీని తెమ్మని పో. అయ్యో తాత, నన్ను ఇంత మాట పడుతుంది. అప్పుడప్పుడు తెచ్చిస్తావు కదా. సరే అమ్మా, నేను కొంచెం అయినాక తెస్తా. కాస్త నిద్ర వస్తుంది, పండుకుంటలే. నా ఆకలి కంటే నీ నిద్రనే ఎక్కువనా తాత? ఇప్పుడున్న పరిస్థితిలో నీ ఆకలి కంటే నా నిద్రనే ఎక్కువ తెలుసా? ఎందుకంటే నైట్ నిద్ర లేదు, పనికి నైట్ అయింది, బాగా లేట్ అయింది. అంచేత తర్వాత తెచ్చుకో. తాత నన్నే దెబ్బతావా? నీ సంగతి చెప్తుంది. నువ్వు అమ్ములు నీ సంగతి చెప్తాను. అబ్బో, మా సీఎం తాతకి బాగానే కోపం వచ్చినట్టుంది కదా. ఎంబడి పడి గెదుగుతాండు. అయినా నేను దొరుకుతానా? దొరకనే దొరక. అరే, ఈ మామ కంట్లో పడ్డానా? ఈ మామకి నేను ఏడ కనిపించినా స్కూల్ పోలేదా అని అడుగుతాడు. ఇప్పుడు ఏం చేయాలి? సరేలే, ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తా. కూర్చో. ఏమైంది అమ్ములు? ఎందుకో ఉరికత్తాను? నేను రోజు పొద్దున లేచుతోటే పొద్దున జాయిన్ చేస్తా మామ. అయితే ఇలా టైం లేకపోతే జాయిన్ చేయలే. ఇప్పుడు టైం దొరికిందని జాయిన్ చేస్తానా. అగో ఇప్పుడు ఎవరైనా జాగింగ్ చేస్తారా? పట్ట పగలు అవుతుంది, ఎర్రటి ఎండ కొడుతుంది, ఇప్పుడు జాగింగ్ చేస్తారా ఎవరన్నా? నాకేదో చేయాలనిపించింది మామ, అందుకనే చేస్తానా. సరే కానీ నువ్వు ఈడెందుకు కూర్చున్నావు? ఏం లేదు అమ్ముడు, ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చేది ఉన్నది, అందుకోసం ఇటు వచ్చి మాట్లాడదాం. ఇటు వచ్చిన ఆడ ఇంటికాడ అయితే డిస్టర్బెన్స్ అవుతుంది, పిల్లలు వాళ్ళు అలరి చేస్తుంటారు వాడలా. అందుకోసం ఇటుకి వస్తే ప్రశాంతంగా చెట్టు ఉన్నది, ప్రశాంతంగా నీడ కూకొని మాట్లాడదాం. ఇటు వచ్చిన నేను. ఓహో అవునా మామ? అవును కానీ సరే కానీ నువ్వు ఇలా స్కూల్కి ఎందుకు పోలేదు? ఏం లేదు మామ, మా డాడీకి జ్వరం వస్తే నన్ను పోకమన్నాడు. అగో మీ డాడీకి జ్వరం వస్తే నీకెందుకు పోకు అన్నాడు? ఏం లేదు మామ, మా డాడీకి జ్వరం వచ్చినా నాకు జ్వరం వచ్చినా నన్ను స్కూల్కి పంపించాడు, అది అంతే. అగో ఇదేంది, నీకు జ్వరం వస్తే స్కూల్కి పంపించద్దు, మీ నాన్నకు జ్వరం వస్తే స్కూల్కి పంపించకపోవడం ఏంది? అగో ఇదేమో కథ వేరే ఉంది, నాకైతే ఏం అర్థమైతే లేదు. అది అంతే. అమ్ములు ఫోన్ వస్తుంది, ఫోన్ మాట్లాడు, ఇంకా ఇంపార్టెంట్ కాల్ మాట్లాడేది ఉన్నది, నువ్వు ఇంటికి పో. సరే మామ, బాయ్ మామ. బాయ్. హలో నమస్తే మామా, ఏం సంగతి? బాయేనా? ఏంది మామా, ఒక 1,00,000 రూపాయలు ఇచ్చిన 2 నెలలు అవుతుంది, ఇస్తా అన్నావు ఇస్తలేవు. అది కాదు మామ, 2 రోజులు అక్కరే ఉన్నది, ఇన్ని రోజులు ఆగుతారా మామ? అది కాదు మామ, నేను చెయ్యి కొంచెం పని ఉన్నది, పైసలతోటి బాగా అవసరం ఉన్నది.
2 రోజులు చెప్తావా? ఇలా సాయంత్రం వరకు చూడు, పైసలు అవసరం ఉన్నది. సాయంత్రం వరకు చూడు మామ. అగో అమ్ములు, నువ్వా? అంత నీ పని సంగతి చెప్తా ఆగు. ఈ టైంలో ఫోన్ ఎవరు? అన్నా అబ్బా మన సీన్ పాప కంట్లో పడ్డా కదా, ఇక నా పని అయిపోయింది పో. ఇక నేను ఎప్పుడు కనిపించినా స్కూల్కి పోలేదా అని క్లాస్ వీక్తాడు. మొన్న కూడా గంతే, ఒకరోజు స్కూల్కి పోకపోతే మా డాడీతో చెప్పి కొట్టిపించిండు. బాబాయ్ ఇప్పుడు నీ సంగతి చెప్తా చూడు, దొరకకుండా ఆకు నీకు ఊసి నా పగ తీర్చుకుంటా. వస్తానా? కాసుకో బాబాయ్. ఒక్క నిమిషం ఆగు, కూర్చో. ఇవాళ చేద్దాం పట్ట. ఓకే. రారా. ఏమైందిరా అమ్ములు, ఇవాళ స్కూల్కి పోలేదా? ఈడిన్నే తిరుగుతాను. ఏం లేదు బాబాయ్, మా డాడీకి జ్వరం వచ్చింది, అందుకనే నన్ను స్కూల్కి పోమన్నాడు. అదేంది, మీ నాన్నకు జ్వరం వస్తే నువ్వు స్కూల్కి పోకుండా ఉండడం ఏంది? నీకు జ్వరం వస్తే నువ్వు స్కూల్కి పోకుండా ఉండాలి. మీ నాన్న మంచిగానే ఉన్నాడు, నువ్వు మంచిగానే ఉన్నావు, ఇద్దరు ఒక్కలాగా. నన్నేం చేయమంటావు బాబాయ్? మా డాడీ చెప్పింది నేను వింటా. అబ్బా మంచిగా జరిపేళ్ళు, ఇద్దరికిద్దరే అయ్యా బిడ్డలు. అయినా చెట్టోటైతే ఇత్తోటవుతుందా? దొందు దొందే. ఆరా అమ్ములు, ఆ గడ్డిపూస పట్టుకొని తిరుగుతాను, ఏంటిదిరా అది? ఇదా బాబాయ్, తవ్వంటి నడుచుకుంటా వస్తా అంటే కనబడింది, తెంపుకుంటా ఆడుకుంటా వస్తున్నా. ఇలాంటి పిచ్చి పిచ్చి మొక్కలతో ఆడుడు కాదు, పడై. అవి ఏదో పిచ్చి పిచ్చి ఎలర్జీలు వస్తాయి. ఇక్కడ నుంచి వెళ్ళిపో. అమ్ములు, ఇది ఇంతకుముందు పిచ్చి మొక్క కాదు, ఇది దూల్దుమ్మ చెట్టే ఉన్నట్టున్నది. అత్త నాగం. అబ్బా ఈరోజు ఎంత సంతోషంగా ఉందో. ఈ గడ్స్ పనులు ఈ సుండు పనులు వేస్తే నాకైతే మస్తు సంతోషంగా ఉంది. నాకేమో సంతోషం, వాళ్ళకేమో బాధ. అయినా ఈ గడ్స్ పనులు సుండు పనులు ఇప్పుడే అయిపోతే పెద్ద అయినాక చేస్తామే. చిన్నపిల్లల తల్లిదండ్రులకు నా మనవి ఏంటంటే, చిన్నపిల్లలకు వాళ్ళ బాల్యం, చిన్ననాటి దశ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పిల్లలు అల్లరి ఆటలు అనేవి చిన్నప్పుడు మాత్రమే ఎక్కువ చేస్తారు, పెద్ద పెరిగినాక చేయరు. చిన్నప్పుడు అల్లరి చేస్తేనే తట్టుకోలేకపోతున్నారు, అదే పెద్ద పెరుగుతూ చేస్తే తట్టుకుంటారా? ఒకవేళ పిల్లలు హద్దులు దాటుతున్నారని మీకు అనిపిస్తే అప్పుడు ఆంక్షలు పెట్టుర్రి. అల్లరైనా సరే, ఆటపాటలైనా సరే, ఇంకా ఏదైనా సరే హద్దులు ఉన్నంత వరకే. హద్దులు లోపు ప్రవర్తిస్తే ఆరోగ్యకరంగా ఉంటుంది, అదే హద్దులు దాటితే ఏదైనా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ సినిమాలో నటించిన పాప పెద్దవాళ్ళను ఇబ్బంది పెట్టినట్టుగా అలా హద్దులు దాటితే అది చూసి మంచి చెడు చెప్పాల్సిన బాధ్యత కూడా పిల్లల తల్లిదండ్రులదే. చిన్నపిల్లలకు వాళ్ళ బాల్యం వాళ్ళకి ఇచ్చేద్దాం. తల్లిదండ్రులుగా మన బాధ్యత మనం తీసుకుందాం, మన గౌరవాన్ని మనం కాపాడుకుందాం.
వేరే వాళ్ళ పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళని చూసి అయ్యో నా పిల్లల్ని ఇలా ఎప్పుడు ఆడుకొనియలేదే, సరదాగా గడపనియలేదే, ఇట్లా ఆడిపిస్తే మంచిగుండు, అనవసరంగా నా పిల్లల స్వేచ్ఛను బాల్యాన్ని నేను నా ఆంక్షలతో కట్టడి చేసిన కదా అని బాధపడే రోజు రాకుండా చూసుకోండి. ఈ కాలంలో అలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు కాబట్టే ఇదంతా చెప్పేది. పిల్లల్ని చిన్నప్పుడు ఆనందంగా సరదాగా అల్లరిగా గడపనీయండి. పిల్లలకు కొన్ని పరిమితులతో కూడిన స్వేచ్ఛతో వాళ్ళకు నచ్చినట్టు బతుకునిద్దాం. చిన్నపిల్లల్ని అర్థం చేసుకుంటూ వాళ్ళకు నచ్చినట్టుగా ఆడుకోనిచ్చి అల్లరి చేయనిచ్చి మంచి చదువు సంస్కారంతో క్రమశిక్షణతో పెంచుతున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకు మా ఈ చిత్రం అంకితం. ఇట్లు మీ శ్రేయోభిలాషి ఐలి సదానంద్ శంకర్, దర్శకుడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని టంగ్ టంగ్ అని కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.